నరేంద్ర మోడీ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. భారతదేశపు చరిత్రలో ఎవరూ సాహసించినటువంటి మరొకటి ఒక అయోధ్య లేకపోతే ఒక ఆర్టికల్ 370(35) తొలగింపు లాంటిది ఎలా జరిగిందో అట్లాంటిదే ఇప్పుడు వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సవరణలు క్యాబినెట్ ఆమోదించింది. ఒకసారి ఆమోదించిన తర్వాత వక్ఫ్ ఏ ఆస్తిని మళ్ళీ కొత్తగా వక్ఫ్ ఆస్తిగా ట్యాగ్ చేయకూడదు. ఈరోజు వక్ఫ్ బోర్డు ఏదన్నా భూమిని చూసి ఇది నాదే అని చెప్తే కనుక అది కాదు అని మనం నిరూపించుకోవాలి. ఎక్కువగా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అట్లాగే తీసుకున్నారు. ఎస్పెషల్లీ కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్లన రాజకీయ పాయింట్లను అడ్డం పెట్టుకుని వాళ్ళు పర్టికులర్గా హిందువులకు సంబంధించినటువంటి సంస్థల ఆస్తుల మీదన ఆ విధంగా పెడుతున్నారు. ఇట్లాంటి దశలో ల్యాండ్ మార్క్ సవరణ తీసుకొచ్చారు. ఆ విధంగా 9.4 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు వక్ఫ్ చేతిలో ఉంది. ఇలాగా అంటే ఏమని చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడి ఉంటుంది, ఎవరో రాజుగారి టైంలో ఉండుంటుంది, ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిం రాజుల టైంలో కూలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ హిందువులు కట్టుకొని ఉంటారు. కానీ అప్పట్లో మా రాజు పరిపాలించాడు కాబట్టి అప్పుడు అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు తిరుపతికి కూడా ఏ రాజులు ఎంతెంత ఇచ్చారన్నది రాసి ఉంటుంది. లేకపోతే భద్రాచలంకి ఫర్ ఎగ్జాంపుల్ తానీషా ఇచ్చాడు కాబట్టి అది వక్ఫ్దంటే, ఎందుకంటే తానీషా డబ్బులు ఇచ్చాడు కాబట్టి. అంటే ఎవరేం చేస్తారు దానికి? అట్లాంటి సమస్య అంటే వాళ్ళకి ఆ పరమైనటువంటి హక్కులు ఇచ్చారు. అట్లాంటి వాటికి కొత్తగా ఏది ట్యాగ్ చేయడానికి వీల్లేదు. అలా చెయ్యాలంటే దానికి తగినటువంటి ఆధారాలు చూపించాల్సిందే అన్నటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.